సిక్కు సమాజ్ కు బైశాఖి ఉత్సవ శుభాకాంక్షలు తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. బైశాఖి ఉత్సవం సందర్భంగా అందరూ ఒక చోటు చేరి ఘనంగా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్ అమీర్పేటలో సిక్కు సమాజ్ ఆధ్వర్యంలో 325 బైశాఖి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ రాష్ట మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, దానం నాగేందర్లు హాజరయ్యారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం వారిని గురుద్వార్ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. సిక్కు సోదరి సోదరులందరికీ సత్ శ్రీ అకాల్. వైశాఖి సిక్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ అమీర్పేటలో గురుద్వార ప్రబంధక కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడినటువంటి ఉత్సవాల పాల్గొన్నాను. వారందరూ కూడా తెలంగాణ యావత్ రాష్ట్రంలో దాదాపు 1 లక్ష మంది ఉన్నటువంటి సర్దార్జీలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తరఫున కూడా మైనార్టీలకు జరిగే లబ్ధిలో ఈ వర్గాలకు ప్రత్యేకించి జరగాలి. మైనార్టీలు అంటే ముస్లింలు, క్రిస్టియన్లతో పాటుగా సర్దార్జీలు కూడా ఉన్నారు అనే మాట వాళ్ళు ఈ సందర్భంగా దృష్టికి తెచ్చినారు. తప్పకుండా ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి వాళ్ళ అంశం కూడా ఎన్నికల తర్వాత పరిష్కరించే దిశలో తీసుకోవడం వారి సముచితమైనటువంటి న్యాయమైన కోరిక. సిక్కు మతము భారతదేశంలో జన్మించింది. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు అనేక దేశాలలో సిక్కు మతం విస్తరించడం జరిగింది. దేశం కోసం, దేశ సమగ్రత కోసం, హిందూయిజం రక్షణ కోసం ఆ రోజు గురువులు ఈ మతాన్ని స్థాపించడం జరిగింది.